వివాదాస్పద వ్యక్తులకే వైసీపీలో పదవులు కట్టబెట్టడంపై సొంత పార్టీలోనే విమర్శలు వినవస్తున్నాయా? ఇంకా మారలేదా జగన్ అంటూ నేతలు అనుకుంటున్నారా? మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టడంలో మతలబ్ ఏంటి? ఓటమికి కారణమైన వారికే మళ్లీ పదవులా? ఏ దిక్కు లేక వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారా? తన ప్రవర్తనతో గతంలో అల్లరిపాలయ్యారు గోరంట్ల మాధవ్. గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించి ఇప్పుడు పదవి ఎలా ఇస్తారని పార్టీలోని నేతలే ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు. వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? లెట్ us watch the story. జగన్ కు ఏమైందంటూ వైసీపీలో నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. వివాదాల సుడిలో చిక్కుకున్న నేతలకు కీలక పదవులు ఎలా ఇస్తారనే మాటలు పార్టీలో అంతర్గతంగా వినబడుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడిన వైసీపీ శ్రేణులు ఉత్తేజం నింపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు కీలక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం, నూతన సమన్వయకర్తలు, అధికార ప్రతినిధుల నియామకం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు వైఎస్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ను నియమించారు. 2019 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోరంట్ల నాటి ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. 2018లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం వైసీపీ తరపున ఎంపీగా గెలుపొందారు. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం గోరంట్ల మాధవ్కు లభించలేదు. రాజకీయాల్లోకి రాకముందే గోరంట్ల మాధవ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన అనంతపురం జిల్లాలో సీఐగా బాధ్యతలు నిర్వహించారు. నాడు జరిగిన ఒక సంఘటనకు సంబంధించి సీనియర్ నేత, నాటి అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పి సవాల్ చేయడంతో గోరంట్ల మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో పోలీసు అధికారుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న గోరంట్ల మాధవ్ జేసీ దివాకర్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ క్రమంలో 2018లో పోలీసు అధికారి ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపై గోరంట్ల మాధవ్ విజయం సాధించారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత కియా కార్ల కంపెనీ యజమానులతో గొడవ పడ్డారు. దీనిపై స్పందించిన జగన్ మాధవ్ను కట్టడి చేశారు. తొలిసారిగా ఎంపీగా గెలవడంతో తనకు అడ్డు అదుపు లేదనే రీతిలో వ్యవహరించారు మాధవ్. ఇదిలా ఉండగా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సంచలనంగా మారింది. ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనాల్లో మాధవ్ తీరుపై తీవ్ర ఆగ్రహం మొదలైంది. నెటిజన్లు మండిపడ్డారు. ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. సొంత పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఈ న్యూడ్ కాల్ వివాదంపై గోరంట్ల మాధవ్ స్పందించారు. కావాలని తన వీడియోను మార్ఫింగ్ చేశారని, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని అప్పట్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్కు 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వలేదని సమాచారం. నిత్యం వివాదాల్లో ఉండే గోరంట్ల మాధవ్కు టికెట్ ఇస్తే పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని, అందుకే టికెట్ ఇవ్వలేదని పార్టీ శ్రేణులు అప్పట్లో చెప్పుకున్నారు. అయినా వైసీపీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అధికార ప్రతినిధిగా నియమిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ దూకుడు, చురుకైన మాటలు పార్టీకి ఉపయోగపడతాయని వైఎస్ జగన్ భావించారని ఆ పార్టీ టాక్ నడుస్తోంది. మరోవైపు ఇలాంటి వ్యక్తికి కీలక పదవి ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతం వెళుతుందని పార్టీలో కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అయినా జగన్ నిర్ణయాన్ని ఎదిరించే పరిస్థితి
పార్టీలో ఎవరికీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోవైపు గోరంట్ల మాధవ్ను వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించడంతో కూటమి నేతలకు అస్త్రం దొరికినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార ప్రతినిధి అంటే తరచూ మీడియా ముందుకు వచ్చి అధికార పార్టీపై విమర్శలు చేయాల్సి ఉంటుంది. పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ గతంలో చేసిన వివాదాస్పద పనులపై అధికార కూటమి కూడా గట్టిగానే విమర్శలు చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రత్యర్థులపై తమ వాగ్ధాటితో విరుచుకుపడే నేతలను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్న క్రమంలోనే మాధవ్ను కూడా నియమించారని వైసీపీ చెబుతోంది. అధికార కూటమి కూడా ఇలాంటి వాళ్లకు గట్టిగానే కౌంటర్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో గోరంట్ల మాధవ్ వ్యవహారం ఎలా ఉంటుందో చూడాలి మరి.